హాయ్ హలో అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో మీకు ఆసక్తికరమైన మరియు సమాచారాన్ని అందించే వీడియోల కోసం ఒకే ఒక గమ్యం మన ఛానల్. మీరు కొత్తగా అయితే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో తద్వారా మన కొత్త లేటెస్ట్ వీడియోలన్నీ మీరు చూడొచ్చు. ఈరోజు మనం తెలుగు రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన మరియు పండగల రాజుగా పిలువబడే ఉగాది గురించి తెలుసుకోబోతున్నాం. పూర్తి వీడియో చూడండి, ఎందుకంటే ఇందులో ఉగాది ప్రత్యేకత, ఆచారాలు, సంప్రదాయాలు మరియు భారీ వేడుకల గురించి పూర్తి సమాచారం ఉంటుంది. ఇంకెందుకు లేట్ చేయకుండా మనం టాపిక్లోకి డైవ్ అయిపోదాం. ఉగాది అంటే ఏంటి? ఉగాది లేదా యుగాది అనేది తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సరంగా జరుపుకుంటారు. ఇది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అత్యంత ఘనంగా జరుపుకుంటారు. యుగాది అనే పదం సంస్కృతంలో యుగ అంటే కాలం మరియు ఆది అంటే ఆరంభం అనే అర్థాన్ని కలిగి ఉంది. సో ఇది కొత్త ప్రారంభం, ఆశలు మరియు వెలుగుల పండుగగా భావించబడుతుంది. 2025లో ఉగాది మార్చి 31న వస్తుంది, అంటే ఇవాళ. సో ఇది చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం, అంటే లూనార్ క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరానికి తొలి రోజు. ఇది చైత్రమాసం, తెలుగు పంచాంగంలో మొదటి నెల మరియు అత్యంత భక్తిపూర్వకంగా జరుపుకునే పండుగ ఇది. ఉగాది ప్రాముఖ్యత ఏంటంటే, ఉగాది కేవలం తెలుగు నూతన సంవత్సర పండుగ మాత్రమే కాదు, ఇది వ్యవసాయం, జ్యోతిష్యం మరియు వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప పండుగ. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని ఉగాది రోజు ప్రారంభించారని నమ్మకం. ఈ రోజున పంచాంగ శ్రవణం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో గ్రహ గతుల ఆధారంగా భవిష్యత్తు ఊహాగానాలు చెబుతారు. ఉగాది పండుగకి ముందు ఏర్పాట్లు. ఉగాది పండుగ కొద్ది రోజుల ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవడం, కొత్త బట్టలు కొనడం మరియు పండుగకు అవసరమైన పదార్థాలను సిద్ధం చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా చేసుకునే ఏర్పాట్ల గురించి మనం మాట్లాడుకుంటే, ఇంటి శుభ్రం మరియు అలంకారం. ఇంటిని శుభ్రంగా ఉంచి ముగ్గులు వేసుకుంటూ మామిడి తోరణాలు మరియు పుష్పాలతో అలంకరిస్తారు. ఇకపోతే ఈ రోజున కొత్త మరియు సాంప్రదాయ దుస్తులు ధరించడం విశేషం. ఉగాది రోజు పంచాంగం కొనుగోలు చేసి భవిష్యత్తు ఊహాగానాలను తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఉగాది పచ్చడి తయారు చేసేందుకు ప్రత్యేకమైన పదార్థాలను సిద్ధం చేస్తారు. సో ఇక ఉగాది రోజు నిర్వహించే ముఖ్యమైన ఆచారాలు చూసుకుంటే, ఉగాది రోజున తెల్లవారుజామునే స్నానం చేసి నూనెతో తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించడం ఒక పెద్ద సాంప్రదాయం. ఇక ముఖ్యమైన ఆచారాల గురించి చూసుకుంటే, మంగళ స్నానాలు. సో తైల నూనెతో స్నానం చేయడం శరీరానికి ఆధ్యాత్మికంగా ఎంతో మంచిది. దేవాలయ దర్శనం, ఉగాది రోజు గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేస్తారు. సో పంచాంగ శ్రవణం, కొత్త సంవత్సరంలోని జ్యోతిష్య ఫలితాలు, గ్రహగతులు, రాశి ఫలాలు వింటారు. సో ధర్మకార్యాలు చేస్తారు. పేదలకు అన్నదానం, దానం, దుస్తులు పంపిణీ, సో ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఇకపోతే ఉగాది ప్రత్యేకమైన వంటకాలు. సో పండుగ అంటే వంటకాలు లేకుండా అసలు ఊహించలేం కదా. సో ఉగాది రోజున కొన్ని ప్రత్యేకమైన వంటలు తయారు చేస్తారు. మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఉగాది పచ్చడి. ఇది 6 రుచులను కలిగి ఉంటుంది. ఇవి జీవితంలోని అనేక అనుభవాలను సూచిస్తాయి. మొదటగా బెల్లం, తీపి, అంటే ఇది సంతోషాన్ని సూచిస్తుంది. ఇక చింతపండు, పులుపు, అంటే ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సూచిస్తుంది. ఇక వేప పువ్వు, అంటే ఇది తీర్ణత, అంటే కష్టాలు, జీవితంలో ఎదురయ్యే కష్టాలను సూచిస్తుంది. ఇక మామిడి, సువాసన, జీవితంలో వచ్చే ఆశ్చర్యాలను సూచిస్తుంది. ఉప్పు, రుచి, ఇది జీవితంలో వచ్చే జీవన అవసరాల గురించి సూచిస్తుంది. ఇక చివరిగా కారం పొడి. కారం కోపానికి, ఉద్వేగానికి చిహ్నంగా చెప్పచ్చు. ఇక పులిహోర, చింతపండు అన్నం, ఇక బొబ్బట్లు, పూర్ణ, పౌళి అని చెప్తారు. సో పాయసం, కీర, మామిడి, ఊరగాయ మరియు ఇతర పిండి వంటలు చేసుకుంటారు. సో
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది ఉత్సవాలు చూసుకుంటే మనం దేవాలయాల పూజలు అంటే ప్రముఖ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు మరియు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. సో సంగీతం, నాట్యం, సాహిత్య కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వ ఉగాది వేడుకలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో సన్మానాలు మరియు కొత్త ప్రణాళికలు ప్రకటిస్తారు. టీవీ ప్రోగ్రామ్స్, సో ఛానల్స్లో ఉగాది స్పెషల్ ప్రోగ్రామ్స్, కొత్త సినిమాలు మరియు సెలబ్రిటీ ఇంటర్వ్యూలు కూడా ప్రసారం చేస్తారు. ఇక ఉగాది కొత్త ఆశయాల పండుగ. ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సరానికి స్వాగతం మాత్రమే కాదు, కానీ ఒక కొత్త దారి చూపే పండుగ అని చెప్పచ్చు. ఇది ఉగాది పచ్చడి తరహాలోనే జీవితంలోని అన్ని అనుభవాలను స్వీకరించమని మనకు నేర్పుతుంది. ఇది పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవడం, కుటుంబ సమేతంగా వేడుకలు జరుపుకోవడం, కొత్త లక్ష్యాలను సిద్ధం చేసుకోవడం వంటి మంచి అవకాశాన్ని అందిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. మిత్రులారా, ఉగాది మరియు దీని ప్రత్యేకతల గురించి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీరు ఈ ఉగాది ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. మీకు మరియు మీ కుటుంబానికి హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీకు ఆరోగ్యం, ఆనందం మరియు ఐశ్వర్యం తెప్పలుగా ఒక సునామీలాగా రావాలని నేను కోరుకుంటున్నాను. సో తదుపరి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై తెలుగు తల్లి. సో ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.